This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is today you watching V30 Government Jobs channel. Guys, ఈ రోజు మనకి IDBI బ్యాంక్ నుంచి బంపర్ భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యని చెప్పొచ్చమాట. తెలుగు వారికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఇది మాత్రం మిస్ అవ్వదు. 1300 వేకెన్సీస్ తోటి మనకి 2 నోటిఫికేషన్స్ అయితే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళైతే ఈరోజు మనకైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారన్నమాట. సో డిగ్రీ పాస్ అయితే చాలు, మనకి ఒక నోటిఫికేషన్ అయితే అనుభవం అసలు అక్కర్లేదు, దట్ మీన్స్ ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు. ఇంకొక నోటిఫికేషన్ అయితే 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకే, సో దట్ మీన్స్ మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years వరకు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒక నోటిఫికేషన్ ఫ్రెషర్స్కి, ఇంకొక నోటిఫికేషన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి. ఓకే, సో జీతం కూడా మనకైతే 51,000 అంటే దగ్గర 6 lakhs నుంచి మనకైతే ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిస్ అవ్వద్దు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఐడిబిఐ బ్యాంక్ మాట. ఈసారి మిస్ అయ్యారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ పడదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్కి అండ్ అసిస్టెంట్ మేనేజర్స్కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ మనం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ యొక్క నోటిఫికేషన్ చూసి డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మీరు ఏ పర్టికులర్ లొకేషన్ నుంచి చూస్తున్నారో ఈ యొక్క వీడియోని కింద కామెంట్ అయితే చేయండి. అండ్ తప్పకుండా ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఐడిబిఐ బ్యాంక్ అఫీషియల్ పేజ్ నుంచి మనం అయితే డౌన్లోడ్ చేస్తాం. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూడండి, మనకి ముంబై నుంచి అయితే వచ్చింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, సో జామ్ గ్రేడ్ O అని ఉంటుంది. 2026-27 ఇయర్కి సంబంధించి మనకైతే సో జోన్ వైజ్ మనకైతే క్లియర్ ఇచ్చేసారు. స్టేట్స్ అసలు ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అనేసి చూడండి మనకి. సో అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్ అన్ని ఇచ్చేసారు. మనకి వచ్చే జోన్ ఏంటంటే హైదరాబాద్ జోన్లో మనం అయితే వస్తాం. బోత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. మనకి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుంది, బట్ జోన్ వైజ్ స్టేట్స్ అసలు ఏవే ఇంక్లూడ్ అయినా ఫస్ట్ ఇచ్చేస్తారన్నమాట. ఓకే, తెలుగు, ఉర్దూ అట. ఓకే, దట్ మీన్స్ మీరు అయితే తెలుగు లాంగ్వేజ్ తప్పకుండా మీకు అయితే వచ్చి ఉండాలి. లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీళ్ళైతే చేస్తారన్నమాట. 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టోటల్గా చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి 1100 వేకెన్సీస్కి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఓకే, సో ఇండివిజువల్గా మనకి గ్రేడ్ వైజ్ మనకి అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS అండ్ టోటల్ అండ్ PWBD క్యాండిడేట్స్ అసలు ఎలా డివైడ్ అయ్యి జోన్ వైజ్ ఇచ్చేసారు. ఇక్కడ 1100 వేకెన్సీస్. అందులో మనకి హైదరాబాద్ జోన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క లైన్ గైస్ 9th లైన్ గైస్. ఓకే, మొత్తం చెక్ చేసుకుంటే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకైతే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఇచ్చేసారు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన thumbnail కూడా మెన్షన్ చేస్తాం. ఎనీ డిగ్రీ అనేసి బ్యాచిలర్స్ డిగ్రీ మీరు చేస్తుంటే సరిపోతుంది. మినిమం 60% ఉంటే సరిపోతుంది జనరల్, EWS అండ్ OBC క్యాండిడేట్స్కి. అదే మీరు కనుక SC, ST, PWBD క్యాండిడేట్స్ అనుకోండి 55% వచ్చినా చాలు, మీరు ఈ యొక్క పర్టికులర్ జామ్ గ్రేడ్ O పొజిషన్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పాసింగ్ ఓన్లీ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఓన్లీ గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై చేయండి. మినిమం 20 years నుంచి మాక్సిమం 25 years వరకు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 2 dates ఇచ్చారు. ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికైతే ట్రై చేయండి గైస్. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి కంప్యూటర్ లిటరసీ కూడా మనకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు గైస్. చూడండి, మనకి కట్ ఆఫ్ డేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటికి March 1, 2026 కల్లా వీరైతే కట్ ఆఫ్ డేట్ వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారట. అడ్వర్టైజ్మెంట్ డేట్ మనకు తెలుసు March 6 వచ్చింది. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పుడు మనకి సో 8th March నుంచి 19th March వరకు మనకైతే ఉంటుంది అన్నమాట. గమనించండి గైస్. ఓకే, 8th March అంటే మనకి ఈ రోజు నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాలి. పేమెంట్ కూడా ఓకే. సో మొత్తం అంతా కూడా పేమెంట్, అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జ్ అన్ని కూడా మనకైతే చెప్తాను. ఇది అంతా కూడా మనకైతే 8th March నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది 19th March వరకు. టెంటేటివ్గా ఆన్లైన్ డేట్ కూడా ఇచ్చేసారు గైస్. మనకి April 12th, 2026లో మనకైతే ఉంటుందనేసి వీళ్ళైతే ఇచ్చేసారు. ఓకే, మార్నింగ్ సెషన్లో ఇస్తారట. గమనించండి గైస్. ఓకే, అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎమల్మెంట్స్ అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ అండ్ సర్వీస్ కండిషన్స్ చూస్తే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. 6.14 lakh మనకైతే మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది ఏరియా అండ్ జోన్స్. 6.5 lakh వరకు కూడా మనకైతే వేరే అవుతుందని చెప్తున్నారు. యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా మనకైతే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అపాయింటీ వుడ్ బి కవర్డ్ అండర్ ది ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ న్యూ పెన్షన్ స్కీమ్లో కూడా మనం అయితే కవర్ అవుతాం అనేసి ఇలా ఇచ్చారు. ఓకే, కెరీర్ ప్రాస్పెక్టివ్స్ చాలా బాగుంటుంది. గ్రేడ్ O నుంచి గ్రేడ్ A వరకు కూడా మనకైతే ఉంటుంది 3 yearsలోనే. మనకి
ఎక్సలెంట్ ప్రమోషన్స్ కూడా ఉంటాయనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. సో మనకి టర్మ్స్ అండ్ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ చూస్తే క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద బ్యాంక్ డిస్క్రిప్షన్. మనకి ఇచ్చారు ఎనీ ఆఫీస్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ అండ్ బిజినెస్ యూనిట్స్ అండ్ బ్యాంక్ అసోసియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇస్తారు. మినిమం పీరియడ్ ఆఫ్ 10 years మీరైతే వర్క్ చేయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు, చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు, తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మరి ఆన్లైన్ టెస్ట్ అన్నారు కదా, ఆన్లైన్ టెస్ట్లో విషయానికి వస్తే ఫస్ట్ మనం చూడండి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద 60 questions 60 marksకి. సో టైం అలౌటేషన్ మనకైతే 40 minutes ఇస్తారట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 20 minutes ఇస్తారట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 40 questions 40 marks ఉంటుంది, 35 minutes ఇస్తారట. సో జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఐటీ మీద 60 questions 60 marks ఉంటుంది, 25 minutes ఇస్తారు. టోటల్గా చూస్తే మనకైతే 200 questions ఉంటాయి, 200 marksకి 120 minutes మనకైతే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి దేర్ షెల్ బి ఏ సెక్షనల్ టైమింగ్స్ విత్ ఇన్ ఓవరాల్ 120 minutes కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ కూడా ఉంది, 0.25 marks మనకైతే కట్ అవుతాయి ఒక రాంగ్ ఆన్సర్కి. అందుకే చాలా జాగ్రత్తగా మీరైతే ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. ఓకే, తర్వాత మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారని ఇచ్చారు. ఎలిజిబిలిటీ కేటగిరీలో మన ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కిందకు వచ్చేస్తే మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి వచ్చేకి ఏమో 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఏమో 10 years అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్ తెలుసు కదా మనకు 5 years ఉంటుంది. పర్సన్స్ ఎఫెక్టెడ్ 1984 years 5 years అయితే ఇస్తున్నారు, ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా అదర్ క్రైటీరియాస్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 8th March నుంచి 19th March వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాలి, అంతా కూడా ఆన్లైన్లోనే. పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకోండి. స్కాన్ ఫోటోగ్రాఫ్ రెడీగా ఉండాలి, తమ్ ఇంప్రెషన్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ రిటర్న్ డిక్లరేషన్ లెటర్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క టెక్స్ట్ మీరు ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి స్కాన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనకైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు, తర్వాత లాగిన్ చేసి అప్లై అయితే చేసుకుంటారు అనమాట. ఓకే, సో మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద ఎస్ అని టైప్ చేయండి, సో దట్ మేము అప్లికేషన్ ప్రాసెస్ కూడా తేడానికి అయితే మ్యాక్సిమం తీసుకొస్తాం. ఓకే, మర్చిపోద్దు. ఇంకా క్లియర్గా చూస్తాం మనకి ఇక ఆన్లైన్ పేమెంట్ ఫీజు ఇక్కడ చూద్దాం. 250 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ తీసుకుంటారట. అదే 1050 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు ఆల్ అదర్ క్యాండిడేట్స్కి, అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్తో కలిపి. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ మనకి ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. అన్ని మోడ్స్లోనే ఉంటుంది గైస్, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీ అన్ని కూడా యూజ్ చేసి మీరైతే చేసుకోవచ్చు. ఈ రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని కూడా మీరైతే ప్రింట్అవుట్ తీసి రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో మనకి ఏజ్ ఏమో 10th or 12th class బేస్ చేసుకొని మీకు అయితే ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మనకి 10th and 12th తెలుగు లాంగ్వేజ్ మనకైతే తప్పనిసరిగా ఆ జూన్కి సంబంధించి అయితే వచ్చి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ మీరు చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో క్యాస్ట్ అండ్ ట్రైబ్ వచ్చిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ అయితే ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక డిక్లేర్ చేశారనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి, అది అప్లోడ్ చేయాలి. పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీగా పాన్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, వాటర్ ఐడి కార్డ్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. టోటల్గా 33 pages తోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే రిలీజ్ చేశారు కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మనకు కావాల్సిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇదే పేజ్ మనకైతే ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేటికి ఇక్కడ సిటీ నేమ్ టెంటేటివ్ సిటీస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ చీరాల, ఏలూరు, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉందన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణకు వచ్చేటప్పుడు మనకైతే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇచ్చారన్నమాట. టోటల్గా 2 states సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కూడా మనకి ఇలా అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ గైస్. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చూస్తే 200 వేకెన్సీస్ ఉన్నాయి, అందుకే తమిళనాడులో 200 + 1100 కలిపి 1300 వేకెన్సీ అని పెట్టాం. అన్రిజర్వ్డ్కి ఏమో 81, ఎస్సీకి ఏమో 30, ఎస్టీకి 15, ఓబీసీ 54, ఈడబ్ల్యూసీకి ఏమో 20, పీడబ్ల్యూబీడీకి వచ్చేటికి టోటల్గా రిమైనింగ్ వేకెన్సీస్ డివైడ్ అయ్యింది. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పొజిషన్ మనకైతే ఉంటుంది. దీన్ని కూడా అంతే గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, బట్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. ఎనీ స్కెడ్యూల్డ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవ్వచ్చు, స్కెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అవ్వచ్చు, కార్పొరేట్ బ్యాంక్ అవ్వచ్చు, రీజనల్ అంటే ఆర్ఆర్బీస్ ఉంటాయి, ఆర్ఆర్బీస్లో కూడా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 2 years వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 years వరకు కూడా దీనికి అప్లై చేయాల్సి ఇచ్చారు. ఇక్కడ కూడా ఇది కూడా అంతే March 1 మనకైతే రిలీజ్ అయింది, అడ్వర్టైజ్మెంట్ డేట్ March 60. ఇక్కడ కూడా అంతే March 8 నుంచి March 19 వరకు మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. 12th April 2026 మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇంకా మిగతా అన్ని డీటెయిల్స్ ఒకటే. సో
బట్ ద థింగ్ ఏంటంటే మేజర్గా మనకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ వీరైతే అడుగుతున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి, మినిమం 2 years అని ఇచ్చారు. అండ్ డిజైరబుల్ చూస్తే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైక్ CMA, CFA, ICWA, CA, JA, IIB, CIB గోల్ కూడా దీనికి అయితే ట్రై చేయండి. ప్రిఫరెన్స్ కూడా మనకైతే ఉంటుంది. ఓకే, అది మాత్రం గమనించండి. బట్ ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే ట్రై చేయొచ్చు, క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా మిగతా అని కూడా సేమ్ ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కెరీర్ ప్రాస్పెక్టివ్స్ దీనికి అయితే చాలా బాగుంటుంది. సో 48,480 నుంచి మనకి 85,920 వరకు కూడా మనకైతే ప్యాకేజ్ వేరే అవుతుంది ఇనీషియల్గానే. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా చూస్తే స్ట్రక్చర్ మనకైతే 200 మార్క్స్కి మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. 200 మ్యాక్సిమం మార్క్స్కి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం అలొకేషన్ కూడా ఇక్కడ కూడా అంతే, మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో చూస్తే మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అండ్ IT మీద మనకైతే ఉంటుంది. బట్ కొద్దిగా డీప్ లెవెల్లో ఉంటాయి అన్నమాట, అది గమనించండి. ఓకే, ఇంకెలా కిందకు వచ్చేస్తే మొత్తం ఇక్కడ కూడా అంతే సేమ్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఫిట్నెస్తో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేస్తారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఎడ్యుకేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కదా, సేమ్ మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి ఏవైతే ఉన్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది, మనకైతే మ్యాక్సిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఇంకా అవుట్ అప్లై కూడా సేమ్ అంతే, మనకి సేమ్ డీటెయిల్స్ మనకైతే రిపీట్ అయ్యి చెక్ చేసుకోండి. అక్కడ మనకి 1100 వేకెన్సీస్, ఇక్కడ వచ్చిన మనకైతే 200 వేకెన్సీస్ తోటి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, 2 డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు గైస్. ఓకే, లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా మన యొక్క 3 ఛానల్స్లో రోల్ అవుట్ అయితే అవుతాయి కాబట్టి 3 ఛానల్స్ని ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీదటికి గవర్నమెంట్ జాబ్స్, దిస్ ఇస్ విదే ఛానల్స్ని. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. బాయ్.